ప్రార్థనగా పోవద్దు అని మీ తల్లి గాని, తండ్రి గాని, అన్న గాని, చెల్లి గాని, అక్క గాని, బావ గాని, బామ్మర్తి గాని ఎవరైనా మీకు చెబితే ఆ చర్చి కొద్ది ఈ చర్చికి పోదారా, ఆ మందిరానికి కొద్ది ఈ మందిరానికి పోదారా, ఆ గుడి కొద్ది ఈ గుడికి పోదారా అని ఎవడైనా చెబితే వాడెవడైనా గాని ఆమె ఎవరైనా గాని ఆ స్థానంలో తల్లి ఉన్నాయి, ఆ స్థానంలో భార్య ఉన్నాయి, ఆ స్థానంలో తండ్రి ఉన్నాయి, ఆ స్థానంలో సహోదరుడు ఉన్నాయి, ఆ స్థానంలో కులం ఉన్నాయి, ఆ స్థానంలో నీ బంధువర్గం వారి మాట వినవద్దు. అంతే. అదే దేవుడు నిన్ను కోరుకున్నది, వారి మాట వినవద్దు. నా కోసం జీవిస్తున్నప్పుడు, నా మార్గంలో నడుస్తున్నప్పుడు ఎవరైనా నీ దగ్గరకు వచ్చి ఇలా కాదు ఇలా చేద్దాం రా అని అంటే నమ్మమాకు, వెళ్ళమాకు, వినమాకు.